నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇరాను, అమెరికా, ఇజ్రాయిల్ మనం చూసుకుంటే కానీ యుద్ధ పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. దీంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రజలలో గందరగోళం నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రజలైతే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నారన్నమాట. కువైట్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1లో ప్రయాణికులు ఉంటారు, విమానాలు తిరుగుతూ ఉన్నాయని తెలిసి కూడా ఇరాన్ దారుణంగా అయితే దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో మరియు అలాగే ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుందన్నమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయా దేశాలను వదిలి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇరాన్ IRGC ప్రకటించినట్లయితే ఒక వార్త అయితే ప్రస్తుతం వైరల్గా అవుతూ ఉంది. దీంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు కూడా అయితే భయపడుతూ ఉన్నారు. ఇరాన్ ఈ ప్రకటన చేసిన తర్వాత కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉండాలా వద్దా అని చెప్పేసి దీనికి సంబంధించి కువైట్ ప్రభుత్వం కానీ అలానే భారత ప్రభుత్వం కానీ గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అలాగే IRGCతో వైరల్ అవుతూ ఉన్న వార్తలో ఇరాన్ కూడా ప్రకటించలేదన్నమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయా దేశాలను వదిలి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇరాన్ ప్రకటించలేదు. కువైట్ ప్రభుత్వం కూడా ఇక మా వల్ల కాదు, ఇక్కడ నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పేసి కువైట్ చెప్పలేదు, UAE చెప్పలేదు, సౌదీ అరేబియా కానీ, బెహ్రెయిన్ కానీ, UAE కానీ, ఒమన్ దేశాలు ఏవి ప్రకటించలేదు. బెహ్రెయిన్ దేశంతో సహా ప్రస్తుతం దాడులు జరుగుతూ ఉన్న మాట వాస్తవమే, కానీ ఆయా దేశాలలోని ప్రజలను లక్ష్యం చేసుకొని మేము దాడులు చేయలేదని చెప్పేసి ఇరాన్ ప్రకటిస్తూ ఉంది. కేవలం అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని మాత్రమే మేము దాడులు చేస్తూ ఉన్నాము. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వచ్చి పుకార్లు, వదంతులు ఎవరు నమ్మొద్దండి. ఇరాన్ కానీ లేకపోతే గల్ఫ్ దేశాలు కానీ తమ యొక్క దేశాలను వదిలి వెళ్ళిపోండి. ఇరాన్ వచ్చేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు నివసిస్తూ ఉన్న ప్రజలు విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఎటువంటి ప్రకటనలు చేయలేదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటూ అధికారిక వనరుల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.